కాలీఫ్లవర్ వెజిటబుల్స్ లో ఒకటి. ఈ కూరగాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అది జీర్ణ ఆరోగ్యానికి సహాయం చేయగలదు. అలాగే ఫైబర్, విటమిన్ సి, కే, బి6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం వంటి మినరల్స్, విటమిన్స్ కూరగాయలో పుష్కలంగా ఉంటుంది. కాలీఫ్లవర్ లో క్యాలరీలు చాలా తక్కువ. 100 గ్రాముల కాలీఫ్లవర్ లో 3 గ్రాముల ఫైబర్ ఉంది. మన డైలీ అవసరాలలో ఇది 10%. ఈ కాలీఫ్లవర్ గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి అనారోగ్యాల రిస్క్ తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు సమస్య ఎక్కడా అని మీకు సందేహం కలిగితే ఇప్పుడు చెప్పేది వినండి. కాలీఫ్లవర్ మితంగా తింటే మంచిదే, కానీ మితిమీరితే సమస్యలు అనేకం. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ ను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణానికి సహాయపడేది ఫైబర్ అయితే ఇందులో ఉండే ఫ్రక్టాన్ మరియు సార్బిటాన్ జీర్ణ సమస్యలకు కారణం. ఇవి కొన్నిసార్లు ప్రేగులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇంకా ఈ కాలీఫ్లవర్ లో ఉండే ప్యూరిన్స్ వల్ల ఈ కూరగాయ ఎక్కువగా తిన్నప్పుడు కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు గట్ సమస్యకు కూడా ఈ కూరగాయ కారణం అవ్వచ్చు. అలాగే ఈ కూరగాయలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. విటమిన్ కే అధికంగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్య అధికమయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఈ కాలీఫ్లవర్ ఎక్కువగా తింటే వచ్చే దుష్ప్రభావాలలో ఒకటి. కాలీఫ్లవర్ అనేది క్రుసిఫెరస్ జాతి కూరగాయలలో ఒకటి. ఇందులో గైట్రోజెన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపగలవు. అందుకని అధికంగా తిన్నప్పుడు ఇది థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగించవచ్చు. కాలీఫ్లవర్ లో ఫైబర్ అధికంగా ఉండడం, ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించే లక్షణాలు ఉండడం వంటి లాభాలు ఉన్నా కూడా ఈ కాలీఫ్లవర్ అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అందుకే మితంగా తినడం మంచిది. మితంగా అంటే వారానికి 100 గ్రాముల కాలీఫ్లవర్ కు మించి తినకూడదు అని అర్థం. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం నేచర్ క్యూర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.